హస్తముద్రికంలోని చేతిరేఖల ద్వారా ఒక వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చుననే విషయం అందరికీ తెలుసు. కానీ మన శరీర భాగాల ఆకారం, మన అలవాట్లు, అభిరుచులు కూడా ఒక వ్యక్తి ఎలాంటి వాడని తెలియజేస్తాయి. వాటిలో మన పెదవుల ఆకారం కూడా ఒకటి. అవును, ఒక వ్యక్తి పెదవుల ఆకారాన్ని బట్టి అతను ఎలాంటివాడు, అతని వ్యక్తిత్వం, స్వభావం గురించి తెలుసుకోవచ్చు. పై పెదవి కంటే కింద పెదవి పెద్దగా ఉండే నిర్మాణం కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడూ వినోదం, ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా సాహసోపేత పనులు చేస్తుంటారు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా తీసుకుంటారు. వీరు ప్రతి విషయంలో చురుగ్గా ఉంటారు. డైనమిజంతో పాటు కోపం కూడా వీరికి ఎక్కువే. పై పెదవి కింది పెదవి కంటే పెద్దగా ఉండే నిర్మాణం ఉన్నవారు చాలా నిరాడంబరంగా ఉంటారు. వారు సంతోషంగా ఉండేందుకు అనవసర ఖర్చులు చేయరు. వీరు ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా దృఢంగా నిల్చుంటారు. స్నేహం, ప్రేమ విషయంలో అస్సలు వెనకడుగు వేయరు. నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయరు. వీరిని ఏదైనా ఒక విషయంలో ఒప్పించడం అంత ఈజీ కాదు. పెదవులు బొద్దుగా ఉండే వ్యక్తులకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పక్కవారి కంటే తమకు తామే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. పక్కవారితో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడరు. వీరు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలనుకుంటారు. తమ వ్యక్తిత్వం విషయంలో వీరు చాలా జాగ్రత్త వహిస్తారు. సన్నని పెదవులు ఉన్నవారు చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు. ప్రతి విషయంలో మొహమాట పడుతూ ఉంటారు. అంత త్వరగా అందరితో కలిసిపోరు. కానీ కొన్నిసార్లు వీరు ఎక్స్ట్రోవర్ట్గా కూడా కనిపిస్తారు. పరిస్థితులను బట్టి వీరు తమ లక్షణాలను బయటపెడతారు. వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. విల్లు వంటి పెదవుల నిర్మాణం కలిగిన వ్యక్తులు ఉదార స్వభావాన్ని కలిగుంటారు. వీరు తమ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టమైన సవాళ్లను సైతం ఈజీగా ఎదుర్కొంటారు. వీరి మనస్సు చాలా దృఢంగా ఉంటుంది. వీరు చాలా సందర్భాల్లో కఠిన నిర్ణయాలను తీసుకుంటారు.